హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎక్కడైనా ప్రైవేట్ గవర్నమెంట్ ఏ సెక్టర్లో వస్తున్నా కానీ మీకోసం అందించడం జరుగుతుంది. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మరి విద్యుత్ శాఖలో అసిస్టెంట్ మరియు సహాయక ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదల అయింది. సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూటిలైజ్ అయితే చేసుకోండి. మరి వీడియోలోకి వెళితే BEL రిక్రూట్మెంట్ 2026 లేటెస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నిక్స్ ఈ నోటిఫికేషన్ 2026 విడుదలైతే అయింది. సో ఇది నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్తనే చెప్పవచ్చు. సో భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నికల్ ఉద్యోగులకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు, మరి ఎంత డబ్బు వస్తుంది, ఎంత వయోపరిమితి ఉండే దాని విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను చూసి లాస్ట్ వరకు అయితే ఒక లైక్ అయితే చేయండి. సో మరి వీడియోలోకి వెళితే భారత్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క పోస్టర్ చూసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నికల్ ఉద్యోగులకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మరి 10th IIT లేదా డిప్లొమా పాస్ అయిన వారు కూడా అర్హులుగానే భావిస్తారు. సో ఫ్రెండ్స్, మరోసారి పోస్ట్ మరియు ఖాళీ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నిక్ అసిస్టెంట్లో 6 ఉద్యోగాల నియామకం అయితే ఉన్నాయి. సో మరి దీనికి విద్యా అర్హత ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి ఒకసారి చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఏదైనా కానీ గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగం ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో అందులో 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసే ఉండాలి ఆ వ్యక్తి. సో అదేవిధంగా అభ్యర్థులు తప్పనిసరిగా అర్హతతో ఎన్ని మార్కులు అంటే ప్రతిసారి మనం ప్రతి ఒక్క నోటిఫికేషన్ చూస్తుంటాం, మినిమం 50 లేదా 60% తోటి వాళ్ళైతే ఉత్తీర్ణతలై ఉండాలి. సో మరి ఈ అర్హత పరీక్షకు కావాల్సినటువంటి 60 మొత్తం మార్కులు PW ఎవరైతే హ్యాండిక్యాప్డ్ సంథింగ్ వాళ్ళైతే ఉంటే 50% మార్కులతో మాత్రం పాస్ అయితే తప్పనిసరిగా ఉండాలి. సో వాళ్ళైతే ఎలిజిబిలిటీ కింద తీసుకోవచ్చు. సో సంస్థ ద్వారా CGPA, OGPA, DGPA లేదా క్రెడిట్ మూల్యాంకన విధానం ద్వారా కూడా చోట అభ్యర్థులు సంబంధిత విశ్వవిద్యాలయం లేదా ఏదైనా సంబంధిత ఉన్నట్టయితే సో CGPA క్రెడిట్ శాతంగా సమానంగా శాతంగా మార్చే సూత్రాన్ని కూడా చేసి ఉంటుంది. సో EAT పోస్టులకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకు మాత్రమే ఈ కింది విభాగాలలో ట్రేడ్లలో ఇంజనీరింగ్ డిప్లొమా మాత్రమే అర్హులుగా అయితేనే పరిగణిస్తారు. సో ఇతర ఏ విభాగాల్లో ట్రేడింగ్లోనైనా ఇంజనీరింగ్ డిప్లొమాను కూడా పరిగణించారని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి సమానమైన అర్హత విభాగం ట్రేడ్ను పరిగణించమని చేసే ఏ అభ్యర్థులను కూడా స్వీకరించమని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఒకసారి ఈ నోటిఫికేషన్లో క్లియర్ కట్గా చదివి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటే టెక్నీషియన్స్ అర్హులు ఎవరైతే ఉంటారంటే గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్లో SSLC ప్లస్ IIT వీళ్ళని అయితే అడుగుతున్నారు అన్నట్టు. సో సంబంధిత ట్రేడ్లో నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ 1 సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ లేదా SSLC సంబంధిత ట్రేడ్లో 3 సంవత్సరాల నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి అయితే వాళ్ళు ఉండాలని అడుగుతున్నారు ఈ జాబ్కి. సో టెక్నీషియన్స్ ఈ పోస్ట్ కింద విభాగాలలో ట్రేడ్లలో ITI, NSC అర్హత ఉన్నవారిని కూడా మాత్రమే పరిగణించబడతారు. అంటే వీళ్ళను మాత్రమే వీళ్ళు ఈ పోస్టుకు అర్హులుగా భావించి ఎంపిక చేస్తారన్నమాట. సో ఇతర ఏ భాగాలలో ట్రేడ్లోనైనా IIT, NSC అర్హత ఉన్నవారిని పరిగణించబడదు. సో సమానమైన అర్హత విభాగం ట్రేడ్ను పరిగణించమని చేసే ఈ అభ్యర్థులను స్వీకరించబడదని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ లిమిటెడ్ ఉన్నటువంటి పోస్టులకు వీళ్ళు ఎగ్జాక్ట్గా అర్హతలు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరిని మాత్రమే అర్హులు చేస్తున్నారు. అది కూడా 50 నుంచి 60% మార్కులతో పాస్ అయి ఉండాలని అయితే గట్టిగా వాళ్ళైతే చెప్తున్నారు. సో తప్పకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ కావాల్సినటువంటి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మరి వయోపరిమితి ఏ విధంగా ఉందంటే తెలుసుకుంటే కనీసం వయోపరిమితి 1/6/2020 నాటికి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి చూసుకున్నట్లయితే 28 సంవత్సరాలు మించకుండా అంటే 28 సంవత్సరాలు బిలోనే ఉండాలని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో OBC వాళ్ళు కొన్ని ఉన్నాయి కదా, నాన్ క్రిమినల్ లీగ్ అభ్యర్థులు కూడా గరిష్ట వయోపరిమితితో అంటే 3 సంవత్సరాలు మరియు PhD అంటే PWBD వారు అభ్యర్థులు 10 సంవత్సరాలకు సడలింపు అయితే ఉండబోతుంది.
సో వీళ్ళకు ఏజ్ క్రైటీరియా కొంచెం సడలింపు అయితే ఉండబోతుంది. మరి జీతం ఎలా ఉందో ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు ప్రారంభం 6 నెలల పాటు శిక్షణ అయితే పొందుతారని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ సమయంలో కూడా వారికి 24,000 అయితే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి గ్రేడేషన్ పరిస్థితులు అంటే పరీక్షలలో ఉత్తీర్ణమైన అర్హత ఉన్నటువంటి లేదా ఆ ఉత్తీర్ణమైన తర్వాత పైన సూచించిన రెగ్యులర్ పే స్కేల్ వారికి సూచిస్తారు. జీతం అప్పుడు 24,500 నుండి 90,000 మధ్యలో అయితే జీతం అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వాళ్ళకైతే డబ్బులు బిఫోర్ ది ట్రైనింగ్, ఆఫ్టర్ ది జాబ్ జాయినింగ్ లో కూడా ఈ విధంగా ఉంటుంది. సో మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంపిక విధానం ఏ విధంగా ఉండబోతుందంటే అర్హత ప్రమాణాలు నెరవేర్చి ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించిన అభ్యర్థులను తగిన సమయంలో తెలియజేయబడే విధంగా వాళ్ళ సంఘటనలు తెలియజేస్తారు. సో అనువైన వేదికలో నిర్వహించబడి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం తాత్కాలిక ఎంపిక అయితే చేయడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అర్హత ప్రమాణాలు నెరవేర్చి ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించిన తర్వాత SMS ఆర్ ఈమెయిల్ పంపించబడుతుంది. సో వారికి వచ్చిన తర్వాత వాళ్ళు వెబ్సైట్లో ఎక్కడ వెళ్ళాలంటే BEL వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి తమ కంప్యూటర్ ఆధారిత పరీక్ష అడ్మిట్ కార్డులను యాక్సెస్ ద్వారా వాళ్ళు స్వీకరించి రాసే విధంగా అయితే వాళ్ళు కల్పించనున్నారు ఫ్రెండ్స్. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడ ఆన్లైన్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కాబట్టి ఎంత అమౌంట్ అప్లైకి ఉందో ఒకసారి చూసుకున్నట్టయితే OBC ఒరిజినల్ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటే అంటే EWSకి కేటగిరీకి చెందిన అభ్యర్థులు రుసుము 500 ప్లస్ 18% అయితే GST అంటున్నారు. తర్వాత 590 చెల్లించాల్సి ఉంటుంది టోటల్గా. సో SC ST దివ్యాంగులు, మాజీ సైనికులు ఇంకా ఇతరత్ర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఎటువంటి చెల్లింపు రుసుము అయితే లేదు. సో ఈ విధంగా ఈ యొక్క దరఖాస్తు రుసుము అయితే ఉంది. సో మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు కాబట్టి పై అర్హతలు కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా www.BEL-India in ఆన్లైన్ దరఖాస్తు ఫామ్లో పూర్తి చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు రాదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ముఖ్యమైన తేదీలు ఒకసారి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం తేదీ 11 జూన్ 2026లో ప్రారంభమై ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 2/7/2026 రోజు ఇది క్లియర్ కట్గా క్లోజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ ITI 10th డిప్లొమా అర్హతతో ఈ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై